వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. నేను సల్లచారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇట్లా చిక్కగా చిలుకుకోవాలి. ఇది పుల్లటి పెరుగు తీసుకోవాలి, టేస్ట్ ఉంటుంది పుల్లటి పెరుగు తీసుకుంటే. దీన్ని మజ్జిగ దప్పడం అంటారు, మజ్జిగ చారు అంటారు, మేమైతే సల్లచారు అంటాం. ఇది దీంట్లో బియ్యం పిండి, చాలా మట్టుకు శనగపిండి కూడా వేస్తారు, కానీ నేను బియ్యం పిండితో చేస్తున్నాను. ఇది అల్లం వెల్లు పేస్ట్, ఉప్పు తగినంత, పసుపు వేసుకొని బాగా కలపాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పోసి పెట్టుకుందాము. దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఇట్లా పొడవులా కట్ చేసుకుంటే బాగుంటాయి. మజ్జిగలో ఉడుకుతాయి కాబట్టి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయి. పొడవులా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఇది ఇందులో బచ్చలాకు ఇష్టం ఉంటే బచ్చలాకు వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. నేను మాత్రం వేయట్లేదు. బచ్చలాకు వేసినా పాలకూర వేసినా బాగుంటుంది. ఇష్టం ఉంటే సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ప్లెయిన్ గా చేస్తున్నాను. ఇది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇది ఉడికితే మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. మూత పెడితే పొంగుతుంది. మూత పెట్టొద్దు. ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం దీన్ని. సల్లచారు మంచిగా ఉడికింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అందరూ శనగపిండితో చేస్తారు, నేను బియ్యం పిండి వేసి చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.